హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో 5000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో అనేది మనం ఈరోజు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చేసి మీరు మీ వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి మనకు కింద ఈ విధంగా నోటిఫికేషన్ చూపిస్తాయి కదా. సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ మీద ట్యాప్ చేయండి. కంటెంట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ రోలో వీడియోస్ అని వస్తాయి, సెకండ్ రోలో వచ్చేసి షార్ట్స్ అని వస్తాయి. సో మనం వీడియోస్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యూ ఆల్ మీద ట్యాప్ చేయండి. వ్యూ ఆల్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ వీడియోస్ అని వ్యూస్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి మనం ఇక్కడ మనం ఇక్కడ ఎన్ని వ్యూస్ వస్తే ఎంత డబ్బులు చూడాలనుకుంటున్నాం అంటే 5000 వ్యూస్ అనమాట. సో 5000 వ్యూస్ అనేది ఇచ్చి నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5000 అబోవ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో దానికి ఎంత రెవెన్యూ వచ్చిందనేది మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి 5000 వేరియంట్లు అంటే 5000 వ్యూస్ అప్రాక్సిమేట్లీ మనకి 5100 అని ఒకటి ఉంది, 5300 అని ఒకటి ఉందన్నమాట. 5.1K 5.3K. సో ఇప్పుడు 5.1Kకి ఎంత రెవెన్యూ వచ్చింది, 5.3Kకి ఎంత రెవెన్యూ వచ్చిందని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 5.1K ఈ వీడియోకి అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు 5.1K రెవెన్యూ, 5.1K వ్యూస్కి మనకి ఎంత రెవెన్యూ వచ్చింది. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ వచ్చేసి మనకి ఓవరాల్గా వ్యూస్ ఎన్ని వచ్చినాయి అండ్ వాచ్ అవర్స్ ఎంత వచ్చింది అన్నది ఇక్కడ మనం చూసాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి 5000 అంటే 5100 వ్యూస్ వచ్చాయి. 5100 వ్యూస్కి మనకి 43.8 అవర్స్ వచ్చిందంటే 43 గంటలు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 12 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. రెవెన్యూ వచ్చేసి 71 సెంట్స్ మాత్రమే వచ్చింది. సో 71 సెంట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత వస్తుందంటే 0.71 సెంట్స్, 60 రూపాయల 87 పైసలు. సో 5100 వ్యూస్ వస్తే దీనికి 0.71 సెంట్స్ అంటే మనం పైసలు అనేది ఎట్లా పిలుస్తామో, సో ఇక్కడ డాలర్లో సెన్స్ అనేది పైసల కిందకి వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 0.71 సెంట్స్ అంటే 60 రూపాయల 87 పైసలు. సో ఇది మనకు కేవలం 5100 వ్యూస్కి. సో ఇప్పుడు వచ్చేసి 5300 వ్యూస్ అయితే వచ్చాయి. సో 5300 వ్యూస్కి చూడండి. సో దీంట్లో మనకు వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ అయితే చూద్దాము. దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి అనలైటిక్స్. సో దీని మీద ఓపెన్ చేసిన తర్వాత మనకు 5300 వ్యూస్ అయితే వచ్చాయి. దీనికి 172 గంటలు అయితే వచ్చింది. సబ్స్క్రైబర్లు కూడా 30 మంది అయితే వచ్చారు. సో దీనికి మనకు రెవెన్యూ వచ్చేసి కేవలం అంటే ఇందాక మనం చూసిన వీడియో 5100, ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసి 5300. అంటే ఆ వీడియోతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 200 వ్యూస్ మాత్రమే ఎక్కువ వచ్చాయి. సో దీనికి $1.27 అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే $1.27, $27 అంటే 108 రూపాయల 88 పైసలు అయితే వచ్చింది. సో ఏం దాకా వచ్చిన వీడియోకి ఎంత వచ్చింది, జస్ట్ 50 రూపీస్ మాత్రమే వచ్చింది. అంటే 0.20 చూద్దాము ఒకసారి. 5.1. సో దీనికి వచ్చేసి మనకి 0.71 సెంట్స్ అయితే దానికి 1.27 సెంట్స్ అనమాట. సో చాలా తేడా ఉందన్నమాట. సో కాబట్టి 1.27 అంటే 0.71 సెంట్స్, 60 రూపాయలు. దీనికి వస్తే దానికి వచ్చేసి 108 రూపాయలు వచ్చిందంటే దగ్గర డబుల్ అమౌంట్ అయితే వచ్చింది. సో ఇది మనకు 5300 వ్యూస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5200లో ఇంకొక వీడియో ఉంది చూడండి. 2 వీడియోస్ ఉన్నాయి. దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది చూద్దాము. సో జస్ట్ 100-200 వ్యూస్ తేడాతోనే మనకి ఎంత రెవెన్యూ డిఫరెంట్ ఉందో చూద్దాం ఇక్కడ. సో దీనికి వచ్చేసి మనకి 5200 వ్యూస్ అయితే 60 గంటలు వాచ్ అవర్స్ వచ్చింది, 20 మంది సబ్స్క్రైబర్లు, 1.24 అనమాట. సో 1.24 సెంట్స్ అంటే 24 సెంట్స్కి 106 రూపాయలు వచ్చింది. సో నెక్స్ట్ దీనికి 5200 వ్యూస్కి, ఇదే 5200 వ్యూస్ ఈ వీడియోకి ఎంత వచ్చిందో చూద్దాం. సో దీనికి వచ్చేసి ఏందాక వీడియోకి మనకి పర్ఫార్మెన్స్, దీంట్లో విజిబిలిటీ ఉంది, పర్ఫార్మెన్స్ చూద్దాం.
సో దీనికైతే మనకి పర్ఫార్మెన్స్ చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి 5,000, 10,000 ఇంక ఇవన్నీ అబోవ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 5.1 ఈ రేంజ్లో ఇంకొకటి ఉంది, దీన్ని చూద్దాం. సో దీని అనలిటిక్స్ ఓపెన్ చేస్తే 5,100 చూడండి, 148 0 పాయింట్. దీనికి 0 పాయింట్ ఏందాక ఉన్నదా వీడియోకి 0.71 సెన్స్ ఎంతో వచ్చింది. దీనికి వచ్చేసి 0.57 సెన్స్ అంటే 48 రూపాయలు మాత్రమే దీనికి వచ్చింది. ఏందాక ఉన్న ఫస్ట్ వీడియోకి 60 రూపాయలు వచ్చితే దీనికి 47 రూపాయలు మాత్రమే వచ్చింది, 48 రూపాయలు. సో ఇదన్నమాట మనకి యావరేజ్గా 5,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది. సో ఒక 100, 200 అటు ఇటు వ్యూస్ జరిగినా కూడా కొన్నిసార్లు వచ్చేసి మనకి పైసలలో మాత్రం అంటే 50 రూపాయలు, 60 రూపాయలు వస్తుంది. కొన్నిసార్లు కొన్ని వీడియోస్కి 100 రూపాయలు అయితే దాటుతుంది. 5,200 వ్యూస్, 108 గంటలు వాచ్ అవర్స్, 16 మంది సబ్స్క్రైబర్లు. దీన్ని చూడండి 5,200 వచ్చింది, కానీ 29 సెంట్స్ మాత్రమే వచ్చింది. 0.29 సెంట్స్ అంటే 24 రూపాయలు. సో కాబట్టి నేను చేసేది డెవోషనల్ వీడియోస్ కాబట్టి మనకు రెవెన్యూ అనేది చాలా తక్కువగా అయితే వస్తుంది. సో ఈ డెవోషనల్ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ మీరు ఏవైనా చేశారంటే మీకు ఇంకా రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది, 5,800. దీనికి ఒకసారి చెక్ చేద్దాం. అందులోనే ఇది 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి మల్టీ యాడ్స్ ప్లే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో కాబట్టి 5,800 అయినప్పటికీ కూడా దీనికి మనకు వచ్చింది 0.59 సెన్స్. ఏందాక 5,200లో వేరే వీడియోకి 1.57 సెన్స్ వచ్చాయి, బట్ దీనికి 5,800 చూసినప్పటికీ కూడా 59 సెన్స్ మాత్రమే వచ్చింది. సో 59 సెంట్స్ అంటే 50 రూపాయలు. సో చూడండి రెవెన్యూ అయితే చాలా దారుణంగా వస్తుంది. సో కాబట్టి ఇట్లాంటి వీడియోస్ చేయడం కంటే మనం ఏవైనా ఎక్కువ యాడ్స్ ప్లే అయ్యేటివి చేయడం అయితే చాలా మంచిది. ఇక్కడ చూడండి ఇంకొకటి 6,000 వ్యూస్ అయితే ఫస్ట్ వీడియో వచ్చింది, 10 నిమిషాలు ఉంది ఈ వీడియో. సో ఈ 6,000 వ్యూస్కి గాను మనకి ఎంత రెవెన్యూ వచ్చింది చూద్దాం. ఇక్కడ ఎందాక వరకు మనం చూసింది జస్ట్ 5,000 వ్యూస్ అంటే 1000 వ్యూస్ మాత్రమే తేడా. 5,000 వ్యూస్కి ఒక్కదానికి మాత్రమే $1 దాటింది, అంటే 100 రూపాయలు దాటింది. సో 1.57 సెంట్స్ అంటే 108 రూపాయలేమో వచ్చింది. సో మిగతాటి 5,000 వ్యూస్ వచ్చినప్పటికీ కూడా 20 రూపాయలు, 30 రూపాయలు మాత్రమే వచ్చినాయి కదా. ఇవి 6,000 వ్యూస్ అయితే వచ్చింది. 6,000 వ్యూస్కి 279 గంటలు, 27 మంది సబ్స్క్రైబర్లు వస్తే రెవెన్యూ చూడండి, దీని వరకు రెవెన్యూ వచ్చేసి $4.97 అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే $4.97 అంటే 426 రూపాయలు అనేది పర్టికులర్ వీడియోకి 6,000 వ్యూస్కి 400 రూపాయలు అయితే వచ్చిందనమాట. సో ఏందాక 5,000 వ్యూస్ వచ్చినా కూడా మనకు కనీసము 50 రూపాయలు, 60 రూపాయలలో ఉండింది. ఇది 1,000 వ్యూస్ ఎక్స్ట్రా వచ్చి 6,000 వ్యూస్కి 426 రూపాయలు అయితే వచ్చింది. అంటే మనకు పర్టికులర్గా ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుందన్నది దేని బట్టి ఆధారపడి ఉందంటే, ఫస్ట్ వీడియో ఏం చేసినా కూడా మనం లాంగ్ వీడియో అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియోని లాంగ్ టైం చూసారు, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే వీడియోకి ఎక్కువ వైరల్ అవుతుంది, దానికి ఎక్కువ లైక్స్, కామెంట్స్ వచ్చినాయన్నా కూడా దాని పాపులారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ వస్తే దానికి మనకు రీచింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఈ 6,000 వ్యూస్లలో 135 లైక్స్ అలాగే 74 కామెంట్లు అయితే వచ్చాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకు అన్ని వీడియోస్కి రెవెన్యూ బాగా వచ్చిందంటే మనకు యూట్యూబ్లో రెవెన్యూ కూడా టోటల్ ఓవరాల్ మీద ఎక్కువ అయితే వస్తుంది. సో కాబట్టి ఎక్కువ రేటు ఉన్న యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లే అవ్వడానికి ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిదో అలాంటి వీడియోస్ చేయండి. సో డెఫినెట్గా యూట్యూబ్లో అయితే రెవెన్యూ సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు నేను చేసింది వచ్చేసి జస్ట్ 5,000 వ్యూస్కి మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మనము 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.